ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈరోజు అంటే జూన్ 4, 2025 సరిగ్గా ఏడాది క్రితం చూసుకుంటే జూన్ 4, 2024 ఈ రోజున ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడినటువంటి రోజు. 151 సీట్లతో అధికారంలో ఉన్నటువంటి అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని 11 సీట్లకి పరిమితం చేసినటువంటి రోజు. అయితే ఈ రోజును వెన్నుపోటు దినంగా నిర్వహించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే పార్టీ చూసుకుంటే, మరోపక్క ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ మాత్రం ఈరోజు ఉదయం పూట సంక్రాంతి సంబరాలు, సాయంత్రం పూట దీపావళి సంబరాలు చేసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తానికి జూన్ 4వ తారీఖు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ఫలితాలు వచ్చాయి. కానీ జూన్ 4, 2024 వచ్చినటువంటి ఫలితాలు మాత్రం చరిత్రలో లెక్కించదగ్గ రోజుగా చెప్పుకోవాలి. ఈ రోజు చూసుకుంటే సరిగ్గా ఏడాది జరిగినటువంటి ఈ రోజు చూసుకుంటేనేమో కూటమి ప్రభుత్వం 164 సీట్లతో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు చూసుకుంటే ఈ యొక్క సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం వెన్నుపోటు దినంగా నిర్వహించి నిరసనలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తుంది. ఈ యొక్క రెండు ఈ రోజే జరగబోతున్నాయి. ఈ రెండింటిని ఏ అంశంగా తీసుకోవాలంటారు? ఇప్పుడు మన రాష్ట్ర చరిత్రలో కొన్ని డేట్లు హిస్టారికల్గా నిలిచిపోతాయి. లైక్ నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన రోజు. అఫ్కోర్స్ చరిత్రలో తర్వాత 58 సంవత్సరాల తర్వాత అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా కూడా మళ్ళీ విడిపడింది. దానికి కూడా జూన్ 2వ తారీఖు ఫార్మేషన్ డే, అలాగే జనవరి 9వ తారీఖు అప్రతిహత 35 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనకి తెరదించుతూ ప్రజలు ఎన్టీ రామారావు గారి నాయకత్వానికి పట్టం కట్టిన రోజు 1983 జనవరి 9. 2024 జూన్ 4 151 స్థానాలతో 175 మంది ఉన్న సభలో 151 స్థానాలతో ఒక నాయకుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించిన ప్రజలు మళ్ళీ అదే నాయకుడిని మళ్ళీ అదే ఎన్నికల్లో 2024లో 5 సంవత్సరాలు గడిచేటప్పటికి 151 నుంచి గిరాగిరా తిప్పి 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే సాచిపెట్టి నేలకేసి కొట్టినట్టే. అంతటి విజయం ఎందుకు కట్టబెట్టారు? ఆ కట్టబెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అంతగా వాళ్ళని ప్రేరేపించిన సిచ్యుయేషన్స్ ఏంటి? ఆ నాయకుడి పట్ల అంతటి నమ్మకం కలగటానికి ప్రజలు అంతగా ఎందుకు ప్రభావితం అయ్యారు? అదే నాయకుడు, అంతటి ప్రభావం ఎన్నికలకు ముందు చూపించిన నాయకుడు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కిన తర్వాత అంత ప్రభావశీలుడిగా ఎందుకు తన పనితన పరంగా నిలుపుకోలేకపోయాడు? ఇది నేను అనుకోవటం పొలిటికల్ సైన్స్లో ఒక కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో కొన్ని కేస్ స్టడీస్గా చదవాల్సిన, రెఫర్ చేయాల్సిన కేసెస్ కొన్ని ఉన్నాయి. 2004 నుంచి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ, 2014 దశాబ్ద కాలం పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, దశాబ్ద కాలం తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒకే దఫా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. కోట్ల మంది ప్రజలకి పాలకపక్షంగా ఉన్న పార్టీ 1500 మంది ఓటర్లకు సంబంధించిన ఒక ఎంపీటీసీ స్థానాన్ని కూడా నెగ్గలేకపోయింది. రాష్ట్రంలో 10,800 ఎంపీటీసీ స్థానాలు ఉంటాయి, ఒక్కటి నెగ్గలేకపోయింది. ఒక మున్సిపల్ కౌన్సిలర్ నెగ్గల, ఒక ఎమ్మెల్యే నెగ్గల, ఒక ఎంపీ నెగ్గల. దశాబ్ద కాలం పాటు అప్పటి వరకు అధికారపక్షంగా ఉన్న పార్టీ అంతటి ప్రజాదరణ కోల్పోవటం అంటే అది ప్రజాదరణ కోల్పోవటం అంటారు, ప్రజల చేత చీత్కారానికి గురికావటం అంటారు. ఏ నిర్ణయాలు అంతగా ప్రజల చీత్కారానికి ఆ పార్టీని గురి చేశాయి అంటే పాలకపక్షం నేర్చుకొని తీరాల్సిన ఒక గుణపాఠం లాంటి ఎన్నిక. పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్కి ఒక కేస్ రిఫరెన్స్ అది. అలాగే 2024 ఎన్నికలు కూడా, 2019 ఎన్నికల ఫలితాలు ఒక కేసు రిఫరెన్స్, 2024 ఎన్నికలు ఒక కేసు రిఫరెన్స్. సహజంగా మనం ఏం చెప్పుకుంటాం? నాయకుడికి మంచి క్యారెక్టర్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, సమస్యలను అవగాహన చేసుకొని వాటిని పరిష్కరించగలిగే సామర్థ్యం ఉండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిజ్ఞానము ప్రజలకు తెలియదు. ఎందుకంటే ఆయన 2009లో ఎంపీగా నెగ్గిన నాటి నుంచి 2019లో ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయనకి ఎప్పుడూ ఎక్కడా పాలన అనుభవం లేదు. మొట్టమొదటిసారిగా ఏకాఏకం డైరెక్ట్ ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశారు. ఆ ఇచ్చేలోపు ఈయనంతటి సమర్థుడు, వీరుడు, సూర్యుడు, ధీరుడు లేడు అనే ఎలివేషన్ ఇస్తూ వచ్చారు. ఎవరిచ్చారు ఎలివేషను? ఆయన సొంత మీడియా ఇచ్చింది, ఆయన సోషల్ మీడియా ఇచ్చింది, ఆయన కిరాయికి తెచ్చుకున్న వ్యూహకర్తలు ఇచ్చారు. ప్రజలకు పరిచయం లేదు, ప్రజలకు అనుభవం లేదు.
ఈ ప్రచార ప్రభావంతో ప్రజలు ప్రభావితులైపోయి నిజమేనేమో, అంతటి పాలనాదక్షుడేమో, మన భవిష్యత్తుని తీర్చిదిద్దగలిగే పాలనాదక్షత ఉన్న నాయకుడేమోనని భ్రమించారు. ఆ భ్రమించి ఆయనకి ఓట్లేశారు, అంతటి ఘన విజయం కట్టబెట్టారు, పాలకుడికి ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పుడు అసలు సిసల స్వరూపం ఏంటి అనేది, అంటే బాధ్యత లేని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు చాలా భీకరమైన ప్రసంగాలు చేస్తారు. ఆ స్థానంలోకి వచ్చి కూర్చున్న నిమిషాన పాలన చేయాల్సి వచ్చినప్పుడు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ప్రజల భవిష్యత్తు నిజంగా ప్రభావితం చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు తెలుసుది ఎవడి సరుకెంత అని. జగన్మోహన్ రెడ్డి సరుకెంత అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది. అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ పదవి ఎందుకు కావాలో కూడా ఒక స్పష్టత వచ్చేసింది. ఆయనకి ప్రజల్ని పాలించడానికి ముఖ్యమంత్రి గాల, తన మీదున్న కేసుల విచారణ వేగవంతం కాకుండా ఉండటానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని తాను తన అనుయాయులు విచక్షణారహితంగా విశృంఖలంగా దోపిడీ చేయడానికి ఆ పదవి కావాలి అనుకున్నాడు. దానికి ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని వేధింపులకు గురి చేయడానికి ఈ అధికారాన్ని వాడుకున్నాడు. రాష్ట్రంలో తనకు వ్యతిరేకంగా గళం వినిపించడానికి వీలు లేదనే ఒక నియంతృత్వపు పోకడని ప్రదర్శించడానికి ఆ పదవిని అడ్డుపెట్టుకున్నాడు. అధికారం అనేది ఇది నా హక్కు భుక్తం, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా ఫీల్ అయ్యాడు ఆయన. ఇవన్నీ ప్రజలు గమనించుకున్నారు. అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి, యంత్రాంగం ఉంది, రిసోర్సెస్ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆ నిమిషానికి ప్రజలు ఎదురు తిరగలేరు. ఎందుకంటే ఎదురు తిరిగే ప్రయత్నం చేసిన వాళ్ళకి ఏ గతి పడుతుంది అనేది కళ్ళ ముందు కొన్ని సంఘటనలు వాళ్ళకి స్పష్టంగా సాక్ష్యాధారాలతో కనపడతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు కూడా పేదవాడి కోపం పెదవికి చేటు అన్నట్టుగా ఎవరి ఎమోషన్స్ని వాళ్ళలోనే దిగమింగుకున్నారు. సమయం సందర్భం మనకు కూడా ఒకటి వస్తుంది. వచ్చిన రోజుని ఆ రాజుని తరాజు చేయగలిగే దమ్ము ధైర్యం మనకే ఉంది. ఇది ఈ పదవి, ఈ వైభవం, ఈ హోదా, ఈ గౌరవం, ఈ స్థాయి, ఇవన్నీ మనం పెట్టిన భిక్ష. ఆ పదవిని ఎలా లాగాలో, నిల్చున్నాళ్ళని ఎలా ఈ వెళ్లికలు పడేయాలో మనకు బాగా తెలుసు అని చెప్పని ప్రజలు కూడా ఎవరి ఎమోషన్స్ని వాళ్ళు అదుపులో పెట్టుకున్నారు. ఏం జరుగుతుంది అనేది బయట ప్రపంచానికి తెలియలా. ఒక నిశ్శబ్ద విప్లవం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 2024 మే 13 ఆ అవకాశం ప్రజలకు వచ్చింది. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర స్లిప్ తీసుకొని ఆ ఈవీఎం మిషన్ దగ్గరకు ఆ తెరచాటుకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సామాన్యుడు రాజు అయ్యాడు. రాజుల్ని ఆ రాజసింహాసనం మీద నుంచి ఒక లాగు లాగి కింద పడేస్తే అయ్యో నాకు ప్రతిపక్ష హోదాన్ని ఇవ్వరా అని చెప్పని ప్రాధేయపడే స్థాయికి, అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండటానికి వీల్లేదు, వై నాట్ 175 అని చెప్పని విర్రవీగిన వాళ్ళని అట్లీస్ట్ నాకు ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి అని చెప్పని ప్రాధేయపడే స్థాయికి, కనీసం మా నాయకుడు కారు అసెంబ్లీ గేటు లోపల కన్నా ఎలో చేయండి అని చెప్పని ప్రభుత్వాన్ని అర్థించే స్థాయికి, అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలకి సేవ చేస్తాను అని ముగిలిత హస్తాలతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వేడుకొని ఆ అవకాశం దక్కిన తర్వాత ఆ ప్రజల నెత్తిన నాట్యం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రజలు తలుచుకుంటే ఏం జరుగుతుంది, ఎవరి స్థాయి ఏంటనేది పరిచయం చేసే అధికారము, హక్కు, స్వేచ్ఛ ప్రజలకే ఉన్నాయని చెప్పని గత సంవత్సరం జూన్ 4 చాలా స్పష్టంగా ఆ నాయకులకి, రాష్ట్రానికి, దేశానికి కూడా పరిచయం చేశారు. ప్రజా కంటకంగా పరిపాలన చేస్తే, ప్రజలని పరిగణలోకే తీసుకోకుండా ఈ అధికారం మాకే శాశ్వతం, మేమే ఈ అధికారం కోసమే పెట్టి పుట్టామని చెప్పని అహంకారంతో కండకావరంతో విర్రవీగితే ఏ పరిస్థితులు, పరిణామాలు ఎదురవుతాయనేది ప్రజలు ప్రత్యక్షంగా రుజువు చేశారు. ఆ రుజువు చేసిన తర్వాత ఇవాళ అదే ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ఇదే ప్రజలు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు తాను 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 చోట్ల ఆయన ఓడించారు. ఆయన పార్టీ తరపున నిలబడ్డ అభ్యర్థులు వాళ్ళ సంగతి వదిలేయి, మోస్ట్ ఎఫెక్టివ్ క్రౌడ్ పుల్లర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడ్డ చోట ₹1 ఖర్చు పెట్టకుండా కొన్ని క్షణాల్లో కొన్ని వేల మందిని ఆకర్షింపజేసి తన చుట్టూ జయజయధ్వానాలు కొట్టించుకోగలిగే అంతటి ఆకర్షణ శక్తి కలిగిన అగ్ర కథానాయకుడు. అటువంటి ఆయన కూడా పోటీ చేసిన 2 స్థానాల్లో 2019లో ఓడించారు. అదే ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయనతో పాటు పోటీ చేసిన మిగిలిన 20 మంది శాసనసభ్యులను కూడా 21 మంది పోటీ చేస్తే 21 మందికి 21 మందిని గెలిపించారు. ఎన్డీఏ కూటమి 170 స్థానాల్లో పోటీ చేస్తే 164 స్థానాల్లో విజయం దక్కించారు. అంటే ఇవాళ ఇది ఎన్డీఏ కూటమికి దక్కిన ఘన విజయం. అదే సందర్భంలో చాలా గురుతర బాధ్యతను కూడా ప్రజలు వాళ్ళని తల మీద పెట్టారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, మమ్మల్ని కాపాడాలి,
మా బిడ్డల భవిష్యత్తు కూడా సుస్థిరం చేసే బాధ్యత మీకు అప్పచెప్తున్నాం. 2019లో మా వల్ల ఒక పొరపాటు జరిగింది. మీ నుంచి అధికారాన్ని దూరం చేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి తదనుగుణంగా మేము కూడా ఇబ్బందులు పడ్డాం. ఇవాళ మేము రియలైజ్ అవుతున్నాం, మళ్ళీ మీరే మాకు భవిష్యత్తు ఇవ్వగలిగిన దార్శనికుడు అని చెప్పని మేము నమ్ముతున్నాం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఈ అధికారం కట్టబెట్టారు. ఇవాళ అధికారం అనేది చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అప్పచెప్పి ఒక ముళ్ళ కిరీటాన్ని ఆయన తల మీద పెట్టారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకర పాలకుడి నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలి అని అంటే ఎండ్ ఆఫ్ ది డే అధికారం దక్కే తీరాలి. ఇవాళ ఉన్న ఈ పాపులర్ ఓట్ బ్యాంక్ని తమకు అనుకూలంగా మలుచుకోవటం కోసం పార్టీల మధ్య నడుస్తూ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో సంక్షేమ వాగ్దానాలు చేసే తీరాలనే ఒక సంకల్పంతో చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఆ సంక్షేమాన్ని అమలు చేయడానికి కావాల్సిన రిసోర్సెస్ లేవు. ఆ రిసోర్సెస్ సమకూర్చుకోవాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకొని తమ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. లేదు అనంటే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అవి చేస్తా ఇవి చేస్తా అది అరిచేతిలో వైకుంఠం చూపించి చివరికి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పని ప్రజలు భావించారో అదే పరిస్థితి వీళ్ళకి కూడా మళ్ళీ రిపీట్ కాకూడదు అని అంటే 100% వీళ్ళ క్రెడిబిలిటీ వీళ్ళు కాపాడుకొని తీరాలి. వీళ్ళ క్రెడిబిలిటీ కాపాడుకోవాలి అని అంటే ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. నీ దగ్గర చిత్తశుద్ధి ఉంది, అంకితభావం ఉంది, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తాపత్రయం ఉంది. కానీ అన్నిటికీ ముఖ్యం పిండి కొద్దీ రొట్టె. డబ్బుంటే ఏ హామీ అని నిలబెట్టుకోవచ్చు, డబ్బులే లేవు, వాటిని సమకూర్చుకోవాలి, ఒక్కొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ రావాలి. సంక్షేమ పథకాలు అమలు చేయటం ఒక్కటే కాదు ప్రజలు కోరుకుంది, సైమల్టేనియస్గా అభివృద్ధి కూడా జరగాలి. తమ బిడ్డల భవిష్యత్తు సెక్యూర్ అవ్వాలి. తమ బిడ్డల భవిష్యత్తు సెక్యూర్ అవ్వాలి అని అంటే లక్షలాది కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రావాలి. వ్యాపార సంస్థలు, పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవ్వాలి. ఇవాళ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన జరగాలి. ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తానికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది అని చెప్పని ఎక్సర్సైజ్ చేసి దానికి తగిన ప్రణాళికలు రచించుకొని ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు ఏంటి, ఏ వనరుల్ని ప్రమోట్ చేసి ఏ ప్రాంతంలో ఉన్న మెరిట్స్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఆయా ఇండస్ట్రీస్ రప్పించడం ద్వారా అక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఇవాళ 1 లక్ష ప్రత్యక్షోపాధి దక్కితే దాని నుంచి ఇంకొక 3-4 లక్షల పరోక్షోపాధి దక్కడానికి ఆస్కారం ఉంది. వెరసొక 4-5 లక్షల మందికి ఉపాధి అంటూ దక్కితే ఈ 4-5 లక్షల ఉపాధి ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ మార్కెట్ పొటెన్షియాలిటీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, మార్కెట్ ప్రాస్పెక్ట్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది, తద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళ అదే 1 లక్ష గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అది 20 లక్షల ఉద్యోగ కల్పన జరిగితే ఆ 20 లక్షల నుంచి ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక 80 లక్షల మందికి, 1 కోటి మందికి ఉపాధి కల్పన జరిగితే రాష్ట్రంలో ఇవాళ ఉన్న జనాభాలో ఒక 20% సెక్యూరిటీ ఇన్కమ్ సోర్స్ కలిగిన వ్యక్తులుగా మారితే అది ఈ రాష్ట్రాన్ని దేశంలో ఒక అగ్రస్థానాల్లో నిలబెట్టగలిగే స్థాయికి ఈ రాష్ట్ర స్థితిగతులను మార్చడానికి ఆస్కారం ఉంటుంది. ఆ దిశగా ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆలోచన బాగుంది, ఆచరణ రూపంలో అది సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదట మెరుగైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి, మెరుగైన హైవేస్ ఉండాలి, మెరుగైన పోర్ట్ ఉండాలి, మెరుగైన రైల్ కనెక్టివిటీ ఉండాలి, మెరుగైన పవర్ అవైలబిలిటీ ఉండాలి, మెరుగైన పాలసీస్ ఉండాలి, మెరుగైన గవర్నెన్స్ ఉండాలి, అన్నిటికీ తోడు మెరుగైన హ్యూమన్ రిసోర్సెస్ ఉండాలి. వీటిని అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ సమపాళ్లల్లో పారిశ్రామికవేత్తలకి మెరుగైన పాలసీస్ ద్వారా వాళ్ళని ఆకర్షిస్తూ సకాలంలో సక్రమంగా నిర్ణయాలు తీసుకుంటూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేస్తూ ఇవాళ పారిశ్రామికవేత్తలను రాష్ట్రం వైపు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. 1 సంవత్సర కాలం తిరిగేటప్పటికీ ఇప్పటికీ తాము వాగ్దానం చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పనలో సుమారుగా 5 లక్షల ఉద్యోగ కల్పన అష్యూర్ చేస్తున్నారు. అంటే 20% ఆఫ్ ది టోటల్ అష్యూరెన్స్ ఇప్పటికీ ఆ విధమైన అష్యూరెన్స్ ఇచ్చున్నారు. ఆ సంస్థలో గ్రౌండింగ్ అవ్వటం, ఆ యువతకి ఉపాధి కల్పన జరగటం, ఇవన్నీ మెటీరియలైజ్ అవడానికి ఆ జస్టేషన్ ప్రజలకు అందటానికి ఇంకొంచెం టైం పట్టవచ్చు. కానీ భవిష్యత్తులో ఈ కళ సాకారం అవుతుందని ఒక నమ్మకం కలిగించారు. రాబోయే 4 సంవత్సరాల్లో 100% నా అంచనా అయితే 20 లక్షల కన్నా ఎక్కువగానే ఉపాధి కల్పన జరగడానికి ఆస్కారం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న 974 కిలోమీటర్ల తీర ప్రాంతం, ఇక్కడున్న మినరల్ వెల్త్, ఇక్కడున్న ఎడ్యుకేటెడ్ యూత్, ఇక్కడున్న స్థిరమైన గవర్నెన్స్, వీళ్ళు అందిస్తున్న మెరుగైన పాలసీసు, అలాగే ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చెందుతూ ఉన్న
రైలు, పోర్టు, ఎయిర్, రోడ్డు కనెక్టివిటీ వల్ల 100% రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో ప్రధానంగా వ్యవసాయక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయానికి కావాల్సిన నీటి సౌకర్యాన్ని కూడా స్థిరీకరణ చేయడం కోసం ఇరిగేషన్ రంగం మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నారు. వీటికి తోడు రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పని స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తూ ఉన్నారు. వీటికి తోడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కోసం అని చెప్పని వివిధ కార్పొరేషన్ ద్వారా క్రమం తప్పని క్రెడిట్ క్యాంపులు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో 100% ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర యువతని మెరుగైన జీవన ప్రమాణాలు తీసుకు అడుగులు వేయించడానికి ఆస్కారం ఉంది. వీటికి తోడు ప్రభుత్వోద్యోగుల కోరికలు ఉన్నాయి, వివిధ వర్గాల ఆకాంక్షలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా స్టేజ్ బై స్టేజ్ అడ్రస్ చేయడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఏ నమ్మకంతో అయితే 164 స్థానాలతోటి ఎన్డీఏ కూటమిని గెలిపించారో ఆ గెలిపించిన నమ్మకాన్ని నిలబెట్టుకునే తీసుకనే ఎన్డీఏ కూటమి పాలన జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.